మనం దేవుని వారము, దేవుని యొక్క అడుగుజాలు నడిచే వారము, దైవికమైన వారమని తెలియపరచడానికి కోసం దేవుడు ఏం చేస్తాడంటే ఆదాముని పేరు పెట్టమన్నాడు. తర్వాత దేవుడు ఏ పేరు పెట్టునో ఆ పేరే పెట్టాడని రాయబడి ఉంది. అంటే ఆదాముకు కలిగిన మనస్సు దేవుని మనస్సు అన్నమాట. ఈరోజు తర్వాత ఆదాము పాపం చేసి ఆ శ్రేష్టమైన హక్కును, అభిషేకాన్ని, ఆత్మను పోగొట్టుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? మీరందరూ బాగుండాలని, దేవుని కృపలో అనుదినం సాగాలని, ప్రతిరోజు వర్ధిల్లాలని ప్రార్థన చేస్తున్నాను. నేను మీకోసం చేసే ప్రార్థన ఏంటి తెలుసా అండి? రోజుకు ఒక్క అద్భుతమైన మీరు చూడాలని ప్రార్థన చేస్తున్నాను. సో మన దేవుడు ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు. ఆయన ఎన్నైనా చేస్తాడు, కానీ కనీసం మీ జీవితంలో మరలా మీరు నిద్రకి వెళ్ళకముందు ఒక్క అద్భుతమైన పొందుకొని దేవునికి స్తోత్రం చెప్పి ఆ తర్వాత మీరు ఆ దినాన్ని ముగించాలనేది నా ఆలోచన, నా ప్రార్థన. ఖచ్చితంగా నా ప్రార్థన వింటున్నాడు. మీరు అద్భుతాన్ని చూస్తారు, వర్ధలపోతున్నారు, ఒక బ్రేక్ త్రూ రాబోతుంది, రెస్టోరేషన్ చోటు చేసుకోబోతున్నాయి. దేవునికి మహిమగలను గాక. ఈరోజు దేవుడు మనకు వచ్చే వాగ్దానం మీకా గ్రంథం 2:13 వాగ్దానం చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, కొద్ది దినాలుగా ఆదికాండం 1వ అధ్యాయం 2వ అధ్యాయం ధ్యానం చేస్తున్నాం. ఈరోజు 2వ అధ్యాయం 19వ వచనాన్ని నేను మీ కొరకు జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, దేవుడంట ప్రతి జంతువులను, ఆకాశ పక్షులను, ఆయన సృష్టించిన అన్నిటినీ తీసుకొని వచ్చి ఆదాము ముందు నిలబెట్టి ఆదాము ఏ పేరు పెట్టునో చూడవలనని దేవుడు వచ్చాడంట. ఇది కొంచెం చిత్రంగా ఉంది. ఎందుకంటే ఆల్రెడీ దేవుడు పేరు పెట్టాడు. ఆకాశం, భూమి, ఇవన్నీ, తర్వాత రెయ్యి, పగలు, రాత్రి, ఇవన్నీ పేరు పెట్టింది ఎవరంటే దేవుడే పెట్టినట్టుగా 1వ అధ్యాయంలో 18వ వచనంలో చూడండి. 18వ వచనం కానీ లేకపోతే 16వ వచనం కానీ వాటన్నిటికీ దేవుడే పేరు పెట్టాడు. కానీ ఇక్కడ ఆదాం పేరు పెట్టాలని ఇంకా ఆయన పేరు పెట్టలేనిది ఏదో అవన్నీ తీసుకొచ్చాడు. దీనికి 3 కారణాలు చెప్పగలుగుతాను. మొదటిది ఏంటంటే, నా పోలిక చెప్పున, నా రూపం చెప్పున చేయబడిన వాడు నాలాంటి క్రియను చేయగలుగుతాడని ఈ లోకానికి తెలియపరచడానికి కోసం దేవుడు ఆదాం చేత అన్నిటికీ పేరు పెట్టిస్తున్నాడు. తన ఎలాగ పేరు పెట్టాడో ఆకాశానికి, తర్వాత రాత్రికి, పగలకు, అలాగే ఆదాం పెట్టాలని దేవుడు కోరుకున్నాడు. దేవుడి నామానికి స్తోత్రం, దేవునికి మహిమగలను గాక. దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ వాక్యం ఉంటున్న మీ జీవితంలో మనం దేవుని పోలికలోనికి మార్చబడాలని దేవుడు కోరుకుంటున్నాడనే విషయాన్ని మీరు గ్రహిస్తున్నారా లేదా? మనం యేసులాగా నడుచుకోవాలని ఈ వాక్యం మనకు తెలియపరుస్తున్నాయి. దేవుడు మనం చూడలేదు, కానీ యేసు తన జీవితాన్ని మాదిరిగా ఉంచి వెళ్ళాడని రాయబడి ఉంది. కనుక యేసు ఎలాగైతే నడుచుకున్నాడో అలాగే మనం మన జీవితంలో నడుచుకోవాలనేది ప్రధానమైన విషయం. రెండవది ఏంటంటే, ఆదాంలో ఉన్న ఎబిలిటీని బయటికి తీసుకుని రావటానికి, ఆదాం చూడు, నీలో ఇటువంటి పవర్ అని ఉన్నాయి, ఇటువంటి శక్తితో నేను పుట్టించాను, నాలాంటి ఒక శక్తి, అభిషేకం నీలో కూడా ఉందని దేవుడు తెలియపరచడానికి కోసం ఆదామును పేరు పెట్టి పిలిచినట్టుగా మనకు కనపడుతుంది. అది రెండవదిగా కనపడుతుంది. మూడవది విషయం ఏంటంటే, దేవుని బిడ్డలారా, మనము యుగలోక సంబంధమైన వారం కాదు, మనము ఈ భూ సంబంధమైన వారం కాదు. సాక్షాత్తుగా మనము దేవుని వంటి వారము. మనము మన యొక్క ట్రైబ్స్ ఏంటంటే గాడ్స్ ట్రైబ్స్ అన్నమాట. మన దేవుని వారం, దేవుని యొక్క అడుగుజాలు నడిచేవారం, దైవికమైన వారం అని తెలియపరచడానికి కోసం దేవుడు ఏం చేస్తాడంటే ఆదాముని పేరు పెట్టమన్నాడు. తర్వాత దేవుడు ఏ పేరు పెట్టునో ఆ పేరే పెట్టాడని రాయబడి ఉంది. అంటే ఆదాముకు కలిగిన మనస్సు దేవుని మనస్సు అన్నమాట. ఈరోజు తర్వాత ఆదాం పాపం చేసి ఆ శ్రేష్టమైన హక్కును, అభిషేకాన్ని, ఆత్మను పోగొట్టుకున్నాడు. కానీ మనం బైబిల్ చెప్పే వాక్యం ఏంటంటే, యేసుక్రీస్తు ద్వారా ఇవన్నీ మనం తిరిగి పొందుకున్నాం. మొదటి ఆదాం
పోగొట్టుకోవటానికి, నష్టపోవటానికి కారకుడయ్యాడు. రెండవది ఆదాము నష్టపోయిన వాటిని సమకూర్చటానికి, మేలు చేయటానికి ఆయన కారకుడయ్యాడు. ఈరోజు నా మాట వింటున్న మీ జీవితంలో శ్రేష్టమైన మంచి ఈవులు మీలో ఉన్నాయి. దేవుని ఆత్మ ఉంది, దేవునికి శక్తి ఉంది, జ్ఞానం ఉంది. దేవుడు తనకిచ్చిన జ్ఞానాన్ని, తనకున్న జ్ఞానాన్ని మనకు పంచిపెట్టాడు. కాబట్టి మీరు దేవుడు వంటి వారు, దేవుడిలాగా జీవించాల్సిన వారు, దేవుని కొరకు బ్రతకాల్సిన వారు. ఈ మాటను దేవుడు దీవించగాక. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మా అతిక్రమ పాపాన్ని క్షమించి, మన్నించి, పరిశుద్ధపరిచి నూతనమైన కార్యం జరిగించండి, అసాధారణమైన కార్యం జరిగించండి. డే బై డే నూతన పరచుకులాన సహాయం చేయమని, వర్ధలిచ్చమని, తోడుండమని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.